కామారెడ్డి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీఆర్ కాలనీకి సంబంధించిన ఏదైతే హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ ప్రాంతంలో సుమారు 150 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ చెరువు ప్రాంతం సంబంధించిన ఏదైతే కామారెడ్డి పెద్ద చెరువు సంబంధించిన ఆ చెరువు ప్రాంతం పక్కన ఉన్న ఈ పెద్ద ఎత్తున ఇక్కడ విల్లాస్ కట్టుకున్నారు, పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు. ఒక్కసారిగా ఎప్పుడు లేని విధంగా కామారెడ్డి చరిత్రలో లేని విధంగా పెద్ద ఎత్తున 42 సెంటీమీటర్ల వర్షం కురవడంతో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రి కురిసిన వర్షాలకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తంగా ఏదైతే జీఆర్ కాలనీలో పూర్తిగా నీళ్ళన్నీ కూడా కేవలం ఒక ఫ్లోర్ వరకు కూడా పూర్తిగా నీళ్లు రావడంతో పూర్తిగా ఏదైతే ఇంట్లో ఉన్న బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, వారికి సంబంధించిన విలువైన వస్తువులతో పాటు బీరువాలు మునిగిపోయాయి. అంతేకాకుండా బట్టలు మునిగిపోయాయి. పూర్తిగా ఆహార పదార్థాలు పూర్తిగా పప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, డబ్బులు కూడా కొట్టుకుపోయాయని చెప్పి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం కూడా మనం ఒక కుటుంబంతో మాట్లాడడం, వాళ్ళు చిన్న వ్యాపార సంస్థ ఏదైతే కిరాణా షాప్ నడిపించుకుంటున్నారు. ఒకసారిగా నిన్న వినాయక చవితి ఉత్సవం, నిన్న వినాయక చవితి పండుగ జరుపుకునే భాగ్యం కూడా కలగలేదని చెప్పి కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఏడ్చి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కాలనీలో తీవ్ర భయాందోళనకు గురైంది. ఒక్కసారిగా ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఒక్కసారిగా రాత్రే అలుగుపడడంతో ఒక్కసారిగా చెరువు తెగి పడడంతో పూర్తిగా మొత్తం అంతా కాలనీ అంతా కూడా అంధకారం అయిపోయింది. నిన్న రాత్రి నుంచి కూడా మొత్తం పూర్తిగా కాలనీలో ఎవ్వరు లేకుండా పోయింది. మొత్తం కాలనీలో ఉన్న అంతా కూడా వారి వేరే ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది, తాళాలు వెళ్ళిపోవడం జరిగింది. ఒకసారి స్థానికులు ఉన్నారు, అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడి ఏం జరిగింది సార్, అసలు ఎందుకు ఇంత సడన్గా రావడం జరిగింది, అసలు నిన్న ఇట్లుండే పరిస్థితి? నాకు తెలిసి ఇది 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు రాలేదండి ఇది. మేము కూడా భయభ్రాంతులకు గురయ్యామండి. మేము ఇక్కడ పెద్ద చెరువు ఉందండి, ఇది కిందనే అన్ని విల్లాస్ కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, బాగానే ఉంది కాలనీ మాత్రము. కానీ ఇట్లా జరుగుతుందని మేము ఎవరము ఈ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎవరు కూడా మేము ఊహించలేదండి ఇది. మొన్న రాత్రి 2 గంటలు 1 గంటలకు స్టార్ట్ అయిందండి వర్షము. ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో తగ్గుతుందని మేము ఎదురు చూసాము. ఆ వినాయకుని చవితి రోజు అందరం ఎదురు చూసాము, కానీ ఆ పరిస్థితి మాకు కనిపించలేదు. మళ్ళీ ఈరోజు కూడా మార్నింగ్ కొంచెం తొందర స్టార్ట్ అయింది వర్షం, మళ్ళీ ఇప్పుడు తగ్గింది. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రంగా ఎవరైనా సరే చాలా భయభ్రాంతం గురయ్యి ఫస్ట్ ఫ్లోర్ వరకు దాదాపుగా వాటర్ వచ్చేసాయి. అక్కడ ఒక ఆటో కొట్టుకొచ్చింది, ఆటో అక్కడే ఉండిపోయింది, చిక్కుకుంది అక్కడ. మళ్ళీ ప్రతి ఇంటి దగ్గర ఎక్కడ చూసినా కానీ నాకు తెలిసి 5 ఫీట్ల నుంచి 10 ఫీట్ల వరకు మట్టి, చెత్త, చెదారము, ముళ్ళ కంచెలు అన్నీ అక్కడ ఆగిపోయాయండి. కొన్ని బండ్లు కూడా కొట్టుకొచ్చాయండి, బండ్లు కూడా బయట పడిపోయి ఉన్నాయి. పాములు తిరుగుతున్నాయి, 2 పాములు కనిపించాయి మాకు ఇక్కడ పరిస్థితి మాత్రం మరీ భయంకరంగా ఉందండి. అసలు ఇంత విధంగా అంటే ఇంతవరకు 4 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు వర్షం పడితేనే మేము అయ్యో ఇంత వర్షం పడ్డది అనుకునే వాళ్ళము. కానీ ఈరోజు 30 సెంటీమీటర్ల వర్షం అంటే మేమే అసలు నమ్మలేకపోతున్నాము ఈ పరిస్థితిని చూసి. ఆ రోడ్డు కూడా చాలా పాత రోడ్ అదండి, హైవే రోడ్డు, కామారెడ్డి టు హైదరాబాద్ రోడ్, అది నేషనల్ హైవే. అది కూడా కొట్టుకుపోయిందంటే వరద ఉధృతి ఎంత దారుణంగా ఉందో మాకు దీన్ని చూస్తే మాత్రం అర్థమవుతుందండి. కానీ ఇక్కడ ఉన్న కాలనీవాసులు మాత్రం భయభ్రాంతులకు గురయ్యారండి చాలామంది. వీళ్ళందరినీ తీసుకెళ్ళి సత్య కన్వెన్షన్లో కానీ అక్కడిక్కడ ఉంచారు. కానీ వీళ్ళు ఇక్కడ ఎప్పుడు వస్తారు ఏందనేది మాత్రం వాళ్ళు 2 రోజులు మాత్రం నరకం చూసారండి. ఇక్కడ అర్థమైంది, దీన్ని బట్టి చూస్తే నరకం చూస్తే అర్థమైంది. ఒక భయం అనేది ఏందనేది ఇక్కడ ఈ వాతావరణం చూస్తే మాత్రం అర్థమైందండి. భయం అంటే నిజంగా కూడా భయం, ఎంత భయంకరంగా ఉందండి. అంటే ఈ ప్రాంతంలో చెరువు ప్రాంతం కదా సార్, అట్లా వాస్తవానికి ఇది అంతా కూడా ఏదైతే బఫర్ జోన్గా గుర్తిస్తారు. కానీ ఇక్కడ సరే తీసుకున్నారు, అప్పుడు తీసుకున్నప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని అప్పుడు తెలియకపోవచ్చా? అంటే ఇంత భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు అప్పటి పరిస్థితి అప్పుడండి. అసలు ఎప్పుడు చెరువు ఇదొక వాగు, ఇదొక చిన్న, అది ఆలోచన కూడా ఎవరికి లేదండి. అది ఏదో ఒక్కసారికి మాత్రమే వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇంత భయంకరంగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి అన్నీ. ఇట్లా చూడొచ్చు, స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. ఒకసారి మొత్తం ఇళ్ళే ఖాళీ చేసి వెళ్ళిన పరిస్థితి. ఒకసారి కాలనీవాసులు అనుకుంటా ఒకసారి అమ్మ ఎప్పుడన్నా చూసారమ్మా ఇస్తుంటే పరిస్థితి ఇంత పెద్ద ఎత్తున జరిగిన వర్షం? పెద్ద ఎత్తున ఎప్పుడు లేదండి, ఈసారి చాలా వచ్చేసినాయి. అంటే లాస్ట్ ఇయర్లో వచ్చినాయండి, లాస్ట్ ఇయర్ ఇక్కడ మట్టుకే వచ్చేసినాయి. అయితే ఇప్పుడు కాలవరకే వచ్చినాయి, ఇప్పుడు ఫుల్ అయిపోయినాయండి చాలా. మొత్తం ఇంట్లో మొత్తము సామాన్లు, మొత్తం వస్తువులు, అన్ని ఐటమ్స్ అన్ని ఫుల్, ఇది ఏమీ లేవు, మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, ఏం మిగలలేవు. చూడండి మీరు, మొత్తం ఓపెన్ చేస్తే లాక్, అసలు ఏమి వస్తువులు లేవు. మాకు
కట్టుకోవడానికి బట్టలు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు లేవు. ఏ సమయం పోయినమ్మా ఇంటికి వెళ్ళి మరి నిన్న 11 అయిందండి. 11 అయింది. 11 నుండి స్టార్ట్ అయితే నైట్ 11 వరకు పైనే ఉన్నాము. ఎవరు రాలేదు, ఏ సహాయం ఇవ్వలేదు, ఎవరు మాకు ఫుడ్ కాదు వాటర్ కూడా లేవు. నైట్ వరకు అసలు ఎక్కడక్కడ పిల్లలు చిన్న పిల్లల్ని తీసుకొని పైన ఉండిపోయినాం, అలాగే ఉండిపోయినాం. అసలు ఎవరు ఎక్కడి నుండి ఏ సహాయం అందలేదు, ఎవరు ఏది రాలేదు, తీసుకెళ్ళలేదు. మాకు అంత పరిస్థితి అంటే ఇక అటువంటి పరిస్థితి ఎవరికి రావద్దండి. చాలా అర్ధరాత్రి సడన్ గా అంత పెద్ద వరద వచ్చేసరికి అసలు ఎట్లా అనిపిస్తుంది మన చూసిండ్రా? సడన్ గా బయటకు వచ్చేసరికి ఎట్లా ఉండే పరిస్థితి? అసలు ఆ టైంలో లేకుండండి. 10 minutesలో అసలు ఇక్కడ నుండి అక్కడ నుండి 4 times ఇట్లా మొత్తం చుట్టూ వచ్చేసేసినాయి. 4 వైపులా ఇక్కడ నుండి వచ్చినాయి, అక్కడ నుండి చుట్టూ మొత్తం చుట్టూ వాటర్. అసలు ఎటు వెళ్ళాలి? 10 minutes మేము ఇంట్లో ఉన్నాం, అక్కడికే మునిగిపోయినాం, ఇంట్లోనే మునిగిపోయినాం. అసలు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు మాకు. అట్లా తాడు సహాయం తీసుకొని, ఇది ఫస్ట్ ఇల్లు మాదేనండి, తాడు సహాయం తీసుకొని మేము పైన కల్లా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోయినాం స్లాబ్ పైన నైట్ వరకు వర్షంలోని. అసలు ఎలాంటి సహాయం లేదు, ఎవరు రాలేదు. మేము లాస్ట్కు ఎమ్మెల్యే వరకు కూడా ఫోన్ చేసినాము, మాకు డ్రోన్ సహాయంతో ఏదైనా పంపించండి, మాకు కొంచెం వాటర్ అన్న, చిన్న పిల్లలు ఉన్నారు, ఏదైనా చేయండి. అసలు ఎవ్వరు ఏది రెస్పాండ్ కాలేదు. ఎన్ని గంటల వరకు అసలు తిండి తిప్పలు లేకుండా లేదు. మేము ప్రొద్దున 10:30 నుండి నైట్ 11 వరకు అక్కడే ఉండి 11కు అప్పుడు జేసీపీ వస్తుందండి, మీరేం భయపడ అప్పుడు అన్నారు. కాల్స్ మాకు అక్కడ బయట ఉన్న వాళ్ళు, మా చుట్టాలు, మా బంధువులు వాళ్ళు చెప్పిండ్రండి, వస్తుంది జేసీపీ వస్తుంది, ఇప్పుడు తీసుకెళ్తారు మిమ్మల్ని అని. అప్పుడు అంటే కొంచెం అప్పుడు రిలాక్స్ అయింది. అప్పుడు 11:30కి 11కి అట్లా తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేసిండ్రు. ఇంట్లో ఇంత మట్టుకు అసలు ఇంట్లో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. చూసి వెళ్దాం, ఇంటి కనీసం బట్టలు కూడా లేవండి. మేము వేరే వాళ్ళ దగ్గర ఉండి ఇప్పుడు తీసుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాం. చూద్దాం ఇంట్లో ఉన్న డబ్బులు వస్తువులు మొత్తం బిల్కుల్ మీరు వచ్చి చూడండి, నేను లాగ్ తీస్తాను, మొత్తం మా ఇల్లు చూడండి ఎట్లుందో మీకు అర్థమైపోతుందండి. ఏం లేవు అసలు, డబ్బులు లేవు, బియ్యం లేవు, పప్పులు లేవు, బట్టలు లేవు, ఏం లేవు. ఐటమ్స్ మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, అసలు ఏం లేవండి. ఇప్పుడు కాలనీవాసులు ఎవరైనా ఉన్నారా అండి? ఎట్లుంది పరిస్థితి? ఎవరు కూడా కనబడతలేరు కాలనీవాసులు, నిన్న నుంచి కూడా కనబడతలేదు. అసలు ఏం లేదు, మాకు ఉండడానికి కూడా లేదు కదా, అవకాశమే లేదు. ఇక్కడ మమ్మల్ని నిన్న ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజు వచ్చి ఇవన్నీ చేస్తే ఏమొస్తుందండి? ఇప్పుడు పరిస్థితి మరి ఏంది? మరి ఎవరు ఆదుకుంటారు, ఎవరు వస్తారు మాకు? ఈ నష్టపరిహారము ఎవరు ఇస్తారు? దానికైతే తెలియాలి కదా. ఇప్పుడు ఉన్నప్పుడు రావాలి, మనం కష్టాలలో ఉన్నప్పుడు మేము ఇది మీకు చేస్తామని వచ్చిన వాళ్ళే మన వాళ్ళు కదా. ఇప్పుడు ఈ టైంలో ఎవరు లేనప్పుడు ఇప్పుడు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోలేం కదా. ఇప్పుడు ఎంత కష్టం ఉంది మాకు, మా బాధ మాకే తెలుస్తుంది అది. మరి ఇప్పుడు మీరు ఇంతసేపు ఇంత కష్టపడి మిమ్మల్ని అడిగినరు, కానీ ఈ టైంలో మీరు ఎవరో ఎక్కడో న్యూస్ వస్తుంది అంతేగాని మాకే సహాయం రాదు కదా. చేసేవాళ్ళు ఇప్పుడు మాకు ఇంతమంది వస్తున్నారు, ఎమ్మెల్యేలు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, రాజకీయ నాయకులు చూస్తున్నారు, వెళ్తున్నారు, ఇంతమంది ఈరోజు ఉన్నారు. మేము కూడా వచ్చినామా అంటే వాళ్ళు పట్టించుకుంటలేరా, తెలుస్తలేదు అని చెప్పి అది తెలియనికే మేము వచ్చినాము. నిన్న 7:36 వరకు అన్న మాకు కొంచెం వాటర్ అన్న పంపించండి సార్, మాకు వాటర్ అన్న పంపించండి అన్న ఎమ్మెల్యే గారు రెస్పాండ్ కాలేదు. మేము పంపిస్తాం. అక్కడ ఒక ఆమె వికలాంగురాలు అక్కడ ఉంటుంది, ఆమె పాపం పైన సెల్ఫ్ పైన కూర్చోబెట్టిండు, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు పట్టుకొని ఉన్నారు. నైట్ వరకు కూడా అట్లాగే ఉండిపోయినండి వాళ్ళు. చాలా ఇబ్బంది వాళ్ళకైతే. వాళ్ళ కోసం, మా కోసం కాకుండా వాళ్ళ కోసం మనం హెల్ప్ చేయండి సార్, ఎవరినైనా పంపించండి అని అన్నా కానీ అసలు ఎవ్వరు రాలేదు, పంపించలేదు వాళ్ళను. ఆ నైటే జేసీపీ వస్తే మేము ముందు మా అమ్మాయిని తీసుకెళ్ళండి, తర్వాత మేము వెళ్తామని మేము ముందు అక్కడికి పంపించి మేము తర్వాత వెళ్ళినామండి. చూడొచ్చు అంటే ఎంత ఇబ్బంది అంటే పూర్తిగా మానసిక స్థితిలో ఉన్నారు. పూర్తిగా ఇండ్లు మొత్తం లోపల ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయాయి, మానసిక ధైర్యాన్ని కోల్పోయారని చెప్పుకోవచ్చు. ఇంకో ఒక 50 సంవత్సరాలు కూడా ఈ ఏరియాకి రాని కూడా చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ చెరువు ప్రాంతం ఏదైతే కామారెడ్డి పెద్ద చెరువు సంబంధించిన చెరువు ప్రాంతం ఏదైతుందో గతంలో ఇది చిన్న అలుగు ఉండేనేమో, కానీ అప్పట్లో వీళ్ళంతా కూడా కొనుగోలు చేశారు, ఈ పెద్ద భవనాలు ఇల్లు కట్టుకున్నారు, ఏదైతే విల్లాస్ కట్టుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇంత పెద్ద అలుగు వచ్చి ఇంత పెద్ద చెరువులాగా మునిగిపోతుందని ఊహించలేం. కానీ పెద్ద ఎత్తున నష్టపోయాం, ఎవరు కూడా ప్రభుత్వం సహకరించలేదు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. నిన్న ఉదయం నుంచి కూడా చాలాసార్లు చాలామంది అధికారులకి నాయకులకు ఫోన్ చేస్తామని చెప్తున్నారు. డబ్బులు కొట్టుకుపోయాయి, అలాగే బట్టలు కనీసం తిండి లేదు. నిన్న ఉదయం నుంచి కూడా రాత్రి వరకు ఎలాంటి సహకారం అందలేదని చెప్పి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వికలాంగులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, నిన్న పెద్ద ఎత్తున చాలామంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలి,
తమకు సంబంధించిన పూర్తిగా ఇంట్లో ఉన్న డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు పూర్తిగా కొట్టుకోవు, కనీసం తినడానికి తిండి లేకుండా సుమారు ఈ దగ్గర 20 నుంచి 30 గంటల పాటు ఎదురు చూసాం కానీ ఎవ్వరూ సహకరించలేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వర్షం తగ్గుతుంది కాబట్టి వాళ్ళ ఇళ్ళలోకి వస్తున్నారు. ఇప్పుడు ఆ ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీన్ చేసుకుని లోపల బురద లాంటి సుమారు నడుములోతు బురద మొత్తం మట్టి నిండుకపోయిందని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సహకరించాలని చెప్తున్నారు. ఇంతకుముందే మంత్రి సీతక్క కూడా ఇక్కడ ఏరియాలో పర్యటించింది. వాళ్ళకు ధైర్యం చెప్పింది, ఎవరు కూడా అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండాలని చెప్పింది, ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని చెప్పింది. కానీ ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా ఈ కాలనీ వాసులంతా కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్ నుంచి.